హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పటం జరిగింది. అదేంటి అనంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఫైనల్ నిర్ణయము జిల్లా యొక్క మంత్రులు ఎమ్మెల్యేలకు అప్పచెప్పటం జరిగింది. ఈ విధంగా చేయటం వల్ల గత ప్రభుత్వం మాదిరిగానే వాళ్లకు దగ్గరగా ఉన్నటువంటి కార్యకర్తలకు, అనుచరులకు, బంధువులకే ఇందిరమ్మ ఇండ్లను అందించడం జరుగుతుంది. అసలైన లబ్ధిదారులకు ఈ పథకం అందకుండా పోతుంది. గత ప్రభుత్వం ఈ విధంగానే చేయటం వల్ల ఎన్నో విమర్శలను ఎదుర్కోవటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ విధంగానే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతను అప్పగించే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా చేస్తే అసలైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరకుండా అనర్హులకు మాత్రమే ఈ యొక్క ఇండ్లు అనేది పోవటం జరుగుతుంది. ఇది కరెక్ట్గా లేదు అని చెప్పేసి నేను ఒక వీడియోలో చెప్పటం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ విషయం అనేది వ్యతిరేకత వస్తుంది అనేటటువంటి విషయము సీఎం గారి దృష్టికి వెళ్ళటం వల్ల లబ్ధిదారుల ఎంపిక విషయాన్ని ఎమ్మెల్యేలకు, మంత్రులకు అప్పచెప్పకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదంటే ఎంఆర్ఓలు కావచ్చు, సో ఈ విధంగా వాళ్లకు మాత్రమే అప్పచెప్పాలి అని చెప్పేసి ఆదేశించినట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. సో ఈ విధంగా ఆదేశాలు జారీ చేసి కొత్తగా గైడ్లైన్స్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. ఈ విధంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్లకు బాధ్యతలను అప్పగించినట్లయితే, లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను అప్పగించినట్లయితే అవకతవకలు జరగకుండా అసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు అయితే అందటం జరుగుతుంది. సో ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే ప్రయత్నం చేయటం జరుగుతుంది. సో దీని ద్వారా అసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి.